చేవెళ్ల ఆసుపత్రి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ శశి అప్డేట్స్ అందిస్తారు. శశి, అన్ని మృతదేహాలకు ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయినట్లుగా తెలుస్తా ఉంది కదా, అధికారులు ఏం చెప్తున్నారు? ఒక బాడీని కూడా ఐడెంటిఫై చేయనట్లు కనిపిస్తా ఉంది కదా, అక్కడ ఏంటి వివరాలు? ఉదయం 6 గంటలకు ఈ బస్సు ప్రమాదం సంభవించిన తర్వాత ఇందులో మృతుల సంఖ్య సుమారుగా 19 వరకు ఉండింది. అయితే మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇక్కడే పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఈ 19 మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇప్పటి వరకు 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తే కేవలం మరొక మృతదేహాన్ని మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించాల్సి ఉంది. ఆ ఒక్క మృతదేహం మాత్రమే మిగిలింది. ఆ మృతదేహం కూడా టిప్పర్ డ్రైవర్ ఆకాష్గా ప్రజెంట్ మనకు తెలుస్తున్నటువంటి సందర్భం. ఆకాష్ మహారాష్ట్రకు సంబంధించిన వాడు. సో ఇక్కడ అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. కేవలం అతని తరపున అతనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మాత్రమే వచ్చారు. అయితే అన్ని డెడ్ బాడీలు ఇచ్చినప్పటికీ కూడా ఆకాష్ డెడ్ బాడీని ఇంకా పోలీసులు అప్పచెప్పలేదు. కారణం ఆయనకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్, ఆ మృతదేహానికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ని ఇప్పటికే పోలీసులు సేకరించారు. అయితే ఆ బ్లడ్ శాంపుల్ సేకరించడానికి కూడా కారణం ఉంది. ఉదయం ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషించారు. మరోవైపు టిప్పర్ డ్రైవర్ ఆకాష్ మధ్యమత్తులో ఉన్నాడా లేదా అనే విషయాల గురించి నిర్ధారణకు రావాల్సి ఉంది. మధ్యమత్తులోనే వాహనం నడిపి ఈ బస్సు ప్రమాదానికి కారణమయ్యాడా అన్న అంశాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఇప్పటికే ఈ బ్లడ్ శాంపుల్స్ను పోలీసులు సేకరించడం కూడా జరిగింది. ప్రజెంట్ ఆ బ్లడ్ శాంపుల్స్ను ల్యాబ్కు పరీక్ష నిమిత్తం పంపించారు. సో ఆ ల్యాబ్కు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆకాష్ మధ్యమత్తులో వాహనం నడిపాడా లేకపోతే నార్మల్గా నడుపుతున్నప్పుడే అప్రమత్తత లేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేటటువంటి అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరికి సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆ డెడ్ బాడీని తీసుకుని కుటుంబ సభ్యులు మంతటిలోని తాండూరులోని మంతటి గ్రామానికి బయలుదేరినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో మొత్తానికి ఉదయం నుంచి కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక భీతావహ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇటు హాస్పిటల్ వద్దకు రావడం, ఆ తర్వాత తమ వారి మృతదేహాలను చూసి రోధించడం ఇక్కడ ఉండేవారందరినీ కూడా కంటతడి పెట్టించింది. అయితే ఉదయం ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఒక 5 మందికి సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించిన ఆచూకీ తెలియలేదు. వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియలేదు. అయితే ప్రమాద సమయంలో వారి వద్ద ఎలాంటి వివరాలు, తర్వాత ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే వారికి సంబంధించిన ఏమైనా ఐడి కార్డు లభిస్తాయేమో అని చెప్పేసి పోలీసులు చూశారు. కానీ అవేవి లభించకపోవడంతో వారికి సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనడానికి కొంత సమయం పట్టింది. సో ఇదే నేపథ్యంలో మధ్యాహ్నానికంతా కూడా ఆ 5 మందికి సంబంధించినటువంటి ఆచూకీ కనుగొన్న తర్వాత వారికి సంబంధించిన వివరాలు వెల్లడైన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మధ్యాహ్నం తర్వాత కుటుంబ సభ్యులు కూడా వచ్చి తమ వారి మృతదేహాలను ఐడెంటిఫై చేశారు. ఇవి తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన మృతదేహాలు అని చెప్పిన తర్వాత ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత అప్పగించడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా 18 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తే కేవలం ఆకాష్కి సంబంధించినటువంటి మృతదేహం మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఆకాష్ సంబంధించిన మృతదేహం కూడా మరి కాసేపట్లోనే ఇటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి అప్పగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రమాదంలో చాలా కుటుంబాలు కూడా ప్రజెంట్ ఇప్పుడు తీరని దుఃఖంలో మునిగిపోయాయంటూ కూడా చెప్పుకోవచ్చు. తండ్రిని కోల్పోయి కొంతమంది, తల్లిదండ్రులను కోల్పోయి మరికొంతమంది, ఆ తర్వాత కన్న కూతుళ్ళు కొడుకులను కోల్పోయి మరికొంతమంది కూడా తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారంటూ చెప్పుకోవచ్చు. ఈ బస్సు ప్రమాదంలో 2 చిన్నారులు ప్రస్తుతం అనాథలుగా మిగిలారు. ఈ బస్సు ప్రమాదంలో హాజీపూర్కు సంబంధించినటువంటి లక్ష్మి, ఆ తర్వాత బందప్ప, ఈ ఇద్దరు కూడాను ఇటు తాండూరులో బస్సు ఎక్కిన తర్వాత అనంతరం హైదరాబాద్ వైపు వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్లో లక్ష్మికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల నిమిత్తం అక్కడ వైద్యం చేయించుకుని తిరిగి హాజీపూర్ వెళ్దామంటూ కూడా భావించారు. సో ఇదే నేపథ్యంలో నిన్న వేరే ఊరు వెళ్ళి అక్కడ నుంచి తాండూరుకు వచ్చారు. తాండూరు నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నటువంటి సమయంలో ఇక చేవెళ్ల వద్దకు రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కూడా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అనంతరం ప్రస్తుతం ఆ 2 దుర్మరణం పాలు కావడంతో ఈ ఆమెకు సంబంధించినటువంటి దంపతులకు సంబంధించినటువంటి 2 కూతుళ్ళు కూడా ప్రస్తుతం ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. ఒక అమ్మాయి 4వ తరగతి చదువుతోంది, మరొక అమ్మాయి కూలీ పనులకు వెళ్తోంది. సో ఆ 2 కూడా హాస్పిటల్ ప్రాంగణంలో రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేసింది, అందరినీ గుండెల్ని మెలితిప్పిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అమ్మా నువ్వెక్కడా, అమ్మా నువ్వెవరితో మాట్లాడతావంటూ కూడా ఒకవైపు ఆ 2 చిన్నపిల్లలు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇదొక అంశం అయితే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ 3 కూడా అక్క చెల్లెలే. ఈ 3 వివిధ కాలేజీల్లో హైదరాబాద్లో చదువుతూ ఉన్నారు. సో ఇదే క్రమంలో ప్రతిరోజు కూడా తాండూరులో బస్ ఎక్కి అనంతరం హైదరాబాద్లో దిగి తాము కాలేజీ పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు. సో ఇలా రోజు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఈ 3 కూడా నక్కా చెల్లెలు మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో కూడా తీరని దుఃఖం మిగిలిందంటూ చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 18 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. మరొక మృతదేహాన్ని మాత్రమే మరి కాసేపట్లో ఆకాశకు సంబంధించిన వ్యక్తులకు ఈ మృతదేహాన్ని అప్పచెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నవీన్. ఓకే శశి.